ఇక హైదరాబాద్ ఖైరతాబాద్ చౌరస్తాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆపరేషన్ ఖగార్ను వెంటనే నిలిపివేయాలంటూ ఏఐవైఎఫ్ విద్యార్థులు రాజ్భవన్ ముట్టడికి యత్నించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఏఐవైఎఫ్ విద్యార్థులను ఖైరతాబాద్ చౌరస్తాలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఏఐవైఎఫ్ విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. ఏఐవైఎఫ్ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈరోజు పూటకే వెంటనే చేయాలనేమైనా మీ పన్నాగమని చెప్పి మీ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. మీరు తక్షణమే మావోయిస్టులతోని శాంతి చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు పాల్గాలంలో భారత పౌరుల్ని నలుగురు కిరాతంగా హతమారిస్తే ఆ నలుగురిని పట్టుకోలేనటువంటి పూర్తిగా విరుద్ధంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈరోజు మావోయిస్టులని ఈరోజు శాంతి చర్చలని చెప్పి వారు తమ ఆయుధాలను విడిచి ఈరోజు అడవులను విడిచి ప్రజాభవనానికి వస్తానంటే మీరు వారిని విచక్షణరహితంగా కాల్పులు చేయడానికి ఏ రకంగా మీ అధికారాలు ఉన్నాయని చెప్పి మేము ప్రశ్నిస్తూ వస్తున్నాము. మన దేశ ఇంటెలిజెన్స్ ఏం చేసింది? వాళ్ళకి ఇప్పటివరకు పట్టుకోలేదు, ఏం చేయలేదు. వాళ్ళ విషయాలు ఎలాంటి సమస్య చేయలేదు. నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా క్రూరంగా మానవ హక్కులు ఉల్లంఘన చేస్తున్నాడు. ఇప్పుడు మావోయిస్టులతో జరుగుతున్న హత్యలన్నీ కూడా బూటకప్పు ప్రభుత్వ హత్యలుగానే ఏమేమి డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే జీవించే హక్కును కాలరాయడం నరేంద్ర మోడీకి ఎక్కడ అధికారం వచ్చిందని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. నరేంద్ర మోడీ భారత పౌరుల హక్కులు కాపాడాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి అనేక సందర్భాలుగా అనేక మీడియా సాక్ష్యం కూడా అనేక సందర్భాల్లో డిమాండ్ చేశాం. నరేంద్ర మోడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు.